అందరూ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై. గురుగారు, ఈసారి సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు అసలు పూజా విధానం ఎలా ఉండాలి? దీని విశిష్టత ఏంటి? అలాగే చాలామందికి కొంతమంది నాగదోషం ఉంటుంది, కాలసర్ప దోషం ఉంటుంది. మరి అటువంటి వారికి ఆ దోషాలన్నీ పోవడానికి ఏదైనా పరిష్కార మార్గం ఉంటే తెలియజేయండి. అలాగే రోజు సుబ్రహ్మణ్య స్వామికి స్పెషల్ కాబట్టి ఆ దేవుని అనుగ్రహం కోసం కొన్ని రకాల దోషాలు పోవడానికి కోసం ఒక అద్భుతమైన పరిష్కార మార్గాలు కూడా మాకు తెలియజేయండి. సుబ్రహ్మణ్య షష్ఠి అనేది 2024 డిసెంబర్ మాసంలోనే వస్తుంది. డిసెంబర్ 7వ తారీఖున చేసుకోవడం జరుగుతుంది. అంటే మామూలుగా ఏంటంటే 6వ తారీఖే వస్తుంది షష్ఠి. కాకపోతే సూర్యోదయానికి మనము సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి అంటే కామన్గా ఏంటంటే సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జయంతి అని కూడా జరుపుకుంటారు. అతని పుట్టినరోజు కాబట్టి జయంతి ద్వారా కనుక జరుపుకున్నది ఉంది. కాకపోతే సుబ్రహ్మణ్య షష్ఠి అనేది మామూలుగా సైంటిఫిక్ కాదు, మామూలుగా శాస్త్రాల ప్రకారంగా అయితే పుట్టినరోజులు ఏ రోజైతే ఉంటుందో ఆ రోజే జరుపుకోవాలి. కానీ మన మహానుభావులు ఏం చేస్తారంటే చాలామందికి ఎక్కువగా జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం అని ఇది ఆ రోజున ఏదో కొంపలు మునిగిపోతే యోగాలు యాజ్ఞాలు చేయడం ద్వారా ఏదో జరిగిపోద్దని చెప్పేసి అని ఒకటి క్రియేట్ చేస్తారు. ఆ క్రియేటివిటీకి భిన్నంగా మనం చెప్పామనుకో మన వీడియోస్ అందరికీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి ఈ గురువు గారు ఒకటే వేరే డేట్ చెప్పారు అని చెప్పేసి అని. అందుకని ఏంటంటే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అనేది 6వ తారీఖే ఉంది. కామన్గా అయితే 6వ తారీఖే వస్తుంది. ఆ రోజే బర్త్డే చేయాలి అతనిది. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే 6వ తారీఖే చేసుకోవాలి. దానికి ఏంటంటే మనం ఏదో నియమాలు ఉండేసి, మనం ఏదో నిష్టలు ఉండేసి, మనం ఏదో ఎట్లా అంటే దాన్ని ఏమంటారు పంచి పరమాన్నాలు వండేసుకొని నైవేద్యం పెట్టి తినాలి, అది కాదు సుబ్రహ్మణ్య షష్ఠి అంతే. సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ప్రతి వారికి మన ఇంట్లో మన కొడుకులకు కావచ్చు, కూతురులకు కావచ్చు, మన పేరెంట్స్కి కావచ్చు, మనకైనా కావచ్చు, ఎలా అయితే బర్త్డేస్ వస్తాయో, ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటామో అలానే చేసుకోవాలి. మనం బర్త్డే చేసుకునేప్పుడు ఏంటంటే డేట్లు చూస్తాం. ఇది కాలక్రమేణా ఇప్పుడు వచ్చిన డేట్ ప్రకారంగా మనది ఇంగ్లీష్ రాజ్యం కదా, ఇండియా అంటే ఇంగ్లీష్ రాజ్యం. అందుకని కాలక్రమం ఇప్పుడు ఏంటంటే డేట్లు బట్టి మనం బర్త్డేలు చేసుకుంటాం. అయితే అప్పుడు దేవుళ్ళు కాబట్టి నక్షత్రాలు తిథులు గుర్తుపెట్టుకుంటారు. ఆ తిథి ఏ రోజైతే మనకు వస్తుందో ఆ రోజు చేసుకోవాలి. సూర్యోదయానికి వచ్చినటువంటి తిథిని అనుకునేదే సంక్రాంతి అయితే అది సూర్యమానం ప్రకారం వచ్చేది కాబట్టి అది చేస్తారు. అలానే వినాయక చవితి అయితే సూర్యమానం ప్రకారంగా చేసేదానికి ఉన్నది. ఎందుకంటే ఆయన పుట్టినరోజు ఆ రోజు కూడా. కాకపోతే మన మహానుభావులు క్రియేట్ చేసి సృష్టించుకునే కొన్ని ఉంటాయి కదా, సూర్యోదయానికి ఏ తిథి ఉంటే అదే చేయాలి, అది సూర్యమాన ప్రకారంగా అని ఉంటుంది. అంటే చంద్రమాన ప్రకారంగా అంటే సాయంత్రం పూట చేసుకునే దీపావళి అయితే సాయంత్రం పూట చేస్తారు. అదే నవరాత్రుల్లో కార్తీక మాసంలో దీపారాధన అయితే సాయంత్రం పూట చేస్తారు కాబట్టి సాయంత్రం పూట తిథిని చూస్తారు. మన మహానుభావులు క్రియేట్ చేసినవి అనమాట ఇవన్నీను. అయితే సుబ్రహ్మణ్య షష్ఠి 6వ తారీఖే వస్తుంది. కాకపోతే మన మహానుభావులు చెప్పేదంటే 7వ తారీఖే చేయాలి, 7వ తారీఖు యజ్ఞాలు చేయాలి, 7వ తారీఖే గుడి ఆచరణ చేసుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి 2 రోజులు చేసుకోవచ్చు. ఎవరికి ఏ రోజు అనుకూలంగా ఉంటే ఆ రోజు చేసుకోవచ్చు. సూర్యమానం ప్రకారంగా అయితే 7వ తారీఖు వస్తుంది. కామన్గా సుబ్రహ్మణ్య షష్ఠి అయితే 6వ తారీఖు ఉన్నది. 6వ తారీఖు మధ్యాహ్నం 2:20 స్టార్ట్ అయ్యేసి అది 7వ తారీఖు ఉదయం 11 గంటల వరకు, సుమారుగా 10:56 వరకు కూడా ఈ షష్ఠీ తిథి అనేది ఉన్నది. దీంట్లో మంచి ముహూర్తం అయితే కేకులు కట్ చేసుకోవాలి. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కేకులు కట్ చేయడం కానీ అంటే ఇప్పుడు ఆచారాల ప్రకారంగా ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా చెప్పాలి మనం. అంటే మన ఇంట్లో ఒక దేవుడు ఉన్నాడు, అందులో సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒకరు ఉన్నారు, ఆయనకి మనం కేక్ కట్ చేయాలని చెప్పేసి అని ఎగ్గులేసి చేసేది కాకుండా ఈ యొక్క ఫ్లేవర్ డ్రింక్స్తో చేసేటువంటి కేక్స్ ఏమైనా ఉంటే కూడా స్వామివారికి క్యాండిల్స్ వెలిగించకుండా కర్పూర దీపాలతో చేసుకోవచ్చు. ఇక గోధుమ రొట్టెలు కానివ్వండి, ఇక నైవేద్యానికైతే ఇది శుక్రవారం రోజున 6వ తారీఖు చేసుకునే వాళ్ళు అయితే కనుక సాయం సంధి వాళ్ళు చేసుకునే వాళ్ళు సాయంత్రం అయితే 5:40 తర్వాత మంచి ముహూర్తం ఉంటుంది కాబట్టి 6వ తారీఖు చేసుకుంటే మరీ మంచిది. గోధుమ రొట్టెలు ఉప్పు లేకుండా కాల్చుకోవాలి. ఈ గోధుమ రొట్టెలు ఉప్పు లేకుండా కాల్చుకొని దానిపైన బెల్లం కనుక రాసి ఆ స్వామివారికి నైవేద్యం చేసినట్లయితే సాయం సంధి వేళలో 2 ఒత్తులేసి 2 ప్రమిదలతో దీపారాధన చేసుకొని ఇంకా వీళ్ళకి ఉప్పు దీపం చేసుకుంటే కూడా మరీ మంచిది. ఎవరికైనా ఇంట్లో పెళ్లి కానటువంటి స్త్రీ పురుషులున్నా, ఎక్కువ ఏజ్ వచ్చి పెళ్లి కాలేదన్నా, ఏదైనా ఆర్థిక సమస్యలతో కొట్టిమిట్లాడుతున్నా, ఏవైనా పనులు ముందుకు వెళ్ళకపోతున్నా, అలానే విదేశయానానికి ఈ యొక్క భగవానుడు ఎవరైతే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారో విదేశయానానికి బాగా పనిచేస్తారు. విదేశయానానికి బాగా ఇతను కోరికలు తీరుస్తాడు అన్నమాట విదేశాలకు వెళ్ళడం అంటే. అందుకని విదేశాలకు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ మేర ప్రయత్నం చేయొచ్చు. ఎవరైనా తక్కువ బుద్ధి మందబుద్ధితో ఉంటారు,
వీళ్ళందరూ కూడా చదువు తక్కువగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క నైవేద్యం సమర్పించుకొని స్వామివారికి ఎప్పుడు 6వ తారీఖు చేసుకునే పని అయితే కనుక చేసుకుంటే వీళ్ళకి విదేశానికై ఆర్థిక స్థితిగతులు ఉన్నా కూడా తొలగిపోతుంది. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉన్నా కూడా ఆ స్వామివారికి వంచేటువంటి నైవేద్య వారు అని ఉంటుంది. వారు అంటే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని దానిలో పసుపు మాత్రమే వేసి 2 గింజలు బియ్యం వేసి ఒక కర్పూరం బిళ్ళ ఆ వాటర్లో వేసి అది వారు అంటాం. ఆ వారుని స్వామివారికి హారతి ఇచ్చిన తర్వాత ఈ గ్లాసులో ఉన్నటువంటి వారుని తీసుకొని స్వామివారికి ఇలా 3 సార్లు 3 ఏళ్ళు అందులో ముంచి 3 సార్లు స్వామివారికి ఇలా వారు పోసి దండం పెట్టుకుంటే ఆ పూజ అనేది పూర్తి సంపూర్ణమైనట్టు. అప్పుడు మనం కోరినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ వారు 3 సార్లు పోసిన తర్వాత ఆ స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఆ కోరిన కోరికలు తీర్చేందుకు వారు అనేది ఒక వడ్డన లాంటిది అనమాట స్వామివారికి. అంటే ఆ కోరిక నెరవేర్చాలి అని చెప్పి స్వామివారిని ఆ కోరిక నెరవేరాలి. ఇలా 3 సార్లు పోసుకొని నమస్కారం చేసుకొని దండం పెట్టుకొని స్వామివారికి ఏదైతే మనకి కావాలనుకుంటామో మనకి గోల్స్ ఉంటాయో అంటే పెద్ద పెద్ద గోల్స్ కాకుండా జెన్యూన్గా మీరు ఏం చేయాలనుకుంటారో అది నెరవేరేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఆ రోజే చేయాలి అంటే షష్ఠి రోజున కనుక సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం ఎందుకు అంటే మన బర్త్డే రోజున ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే మనం ఎంత ఫీల్ అవుతాం? విడి రోజున మీకు 1 కోటి రూపాయలు తెచ్చివ్వండి, మీరు పెద్దగా ఫీల్ అవ్వరు. అది బిజినెస్ మ్యాటరో లేకపోతే ఆస్తులు కలిసి వచ్చాయి అనుకుంటారు. కానీ మీ బర్త్డే రోజున చాక్లెట్ ఇవ్వండి, మీ బర్త్డే రోజున చాక్లెట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం. అలానే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మనం ఏది సమర్పించినా కూడా స్వామివారికి అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఒక్కరిని పూజిస్తే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ చెల్లి గారు అందరూ కూడా ఉమ్మడి కుటుంబంలా వచ్చేసి ఇంట్లో ఎడబాటు ఉన్నటువంటి సంసారాలు కూడా నిలబెట్టేందుకు ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఇలాంటి ఏమైనా రుమ్మతులున్నా విఘ్నాలున్నా తొలగిపోయేందుకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ కుటుంబ సమేతంగా కుటుంబాన్ని దీవించేలా ఉంటుంది. కాబట్టి ఉమ్మడి కుటుంబాలు నిలబడాలనుకున్న వాళ్ళు శుక్రవారం రోజున, శుక్రవారం ఇంకోటి ఏంటంటే 6వ తారీఖు శుక్రవారం అన్నీ కలిసి వస్తుంది. ఎవరైనా కలత్ర దోషం అంటే పెళ్ళిళ్ళలో కలత్ర దోషం అంటే మగవాళ్ళలో ఉంటే పెళ్ళి అవ్వదు, ఎంత వయసు వచ్చినా వయసు వెళ్ళిపోతూనే ఉంటుంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. అలానే పెళ్ళైనా నిలబడదు, విడాకులకు వెళ్ళేదానికి. అందులోనూ ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ ఒకటైతే కోర్టు వ్యవహారాలు ఉంటాయి, కోర్టులో చుక్కెదురు వస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా కలత్ర దోషంతో బాధపడుతుంటారు. పెళ్ళైనా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా 6వ తారీఖు సాయం సంధి వేళలో కనుక ఇంట్లోనే దీపారాధన చేసుకుంటే మరీ మంచిది. లేదు ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది, ఆలయం ఉంది అనుకుంటే అక్కడికి వెళ్ళేసి అభిషేకం చేసుకుంటే మరీ మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి పంచ అభిషేకం అనేది మంచిదన్నమాట. అంటే పంచ అభిషేకం అంటే ఎలా చేస్తారంటే పాలు, నెయ్యి, నీరు ఇలా అన్నీ కలిపేసి చేస్తారు. ఆ పెరుగు కూడా ఇస్తారు, షుగరు ఇవన్నీ కూడా కలిపేసి షుగర్ బదులు బెల్లం వేసుకోవాలి, లేకపోతే చెరుకు రసం వేసుకోవాలి. ఈ రకమైనటు అభిషేకం చేసుకోవడం ద్వారా మరీ మంచిది జరుగుతూ ఉంది. అయితే దీన్ని 7వ తారీఖు చేసుకోవాలనుకుంటే ఎవరైనా 6వ తారీఖు కుదరలేదు 7వ తారీఖు చేద్దాం అనుకుంటే 7వ తారీఖు ఏంటంటే శనివారం అవుతుంది. డిసెంబర్ 7వ తారీఖు 2024 సంవత్సరం శనివారం అవుతుంది. కాబట్టి ఆ శనివారం రోజున కనుక ఉదయాన్నే 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాల సమయంలో ఎవరైనా ఇంట్లో రాహుకేతు దోషం కానీ, శుక్ర దోషం కానీ, అలానే బుధ దోషం కానీ, లేకపోతే కుజు దోషం కానీ, కాలసర్ప దోషం కానీ ఇలాగ ఎవరైనా పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు, ఆర్థిక స్థితిగతులు ఎవరైనా ఉంటే, ఆడపిల్లలు ఎవరైనా పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు, ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్రహ దోషాల నుంచి బాధపడుతూ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళందరూ కూడా రాహుకేతు పూజ చేస్తే చాలా మంచిది. ఆ సమయంలో ఉదయం శుభముహూర్తం కూడా అదే ఉంది. దీపారాధన చేసుకోవాలనుకున్నా, పూజ చేసుకోవాలనుకున్నా కూడా ఆ రోజు రాహుకాల దీపం అని పెడతారు. ఆ రాహుకాల దీపం కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజుకు ఉంటుంది. కాబట్టి మనం అనుకున్నట్టు 10 గంటల 56 నిమిషాల వరకు ఉంది. కాబట్టి ఈ 9 గంటల నుంచి 10 గంటలన్నర అంటే 10 గంటల 30 నిమిషాల వరకు కూడా ఈ గంటన్నర సమయంలో కనుక ఈ రాహుకాలం కూడా కలిసి వస్తుంది. కాబట్టి అందులోని శనివారం శని భగవానుడు మారేటువంటి కాలం. కాబట్టి శని భగవానుడు ఎవరికైనా బాధిస్తున్నా వాళ్ళు కూడా ఇక్కడ నెయ్యి దీపం పెట్టడం ద్వారా, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయించడం ద్వారా, నాగపడిగలకు అభిషేకం చేసుకోవడం ద్వారా, లేదా మానసాదేవి అమ్మవారికి అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా వీళ్ళకి అత్యద్భుతంగా కలిసేటువంటి కాలం ఉంటుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున వరి పేలాలను దొరుకుతాయి మనకి, అవి నైవేద్యం పెట్టి చేసుకుంటే మరీ మంచిది. లేదా జొన్న పేలాలు వేయించుకొని మనకి చిమ్మిరి టైప్లో మనకి పేలపిండి అంటారు, మనకి తొలేకాసులో చేస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా పేలపిండిని తయారు చేస్తారు. ఈ పేలపిండి నైవేద్యం పెట్టినా, అలానే చలివిడి నైవేద్యంలో సజ్జలేసి పెట్టినా కూడా చాలా మంచి ఫలితం అనేది ఈ గ్రహరీత్యా
దోషాలు ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా పటాపంచలు వేసి విఘ్నాలన్నీ తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇంకా ఆ రోజు కనుక మనం అనుకున్నట్లుగానే ఇది నాగమణి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రత్యేకించి ఏంటంటే ఏ మాసంలోనైనా షష్ఠి రోజు చేసుకోవచ్చు, అలానే కొన్ని నక్షత్రాలతో చేసుకోవచ్చు. అలానే మనం అనుకున్నటువంటి దోషాలు, గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలన్నిటికి కూడా ఆ రోజు కనుక పటాపంచలు అయ్యేదానికి ఈ యొక్క నాగమణి అనేది కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి పాదాల వద్ద ఉంచేసి, ఆ సుబ్రహ్మణ్య స్వామి పాదాల వద్ద ఉంచినటువంటి నాగమణిని తీసుకెళ్ళి ఒక ఎర్రని క్లాత్లో పెట్టేసి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఆ ఇంట్లో అంతా కూడా శుభం జరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. నెగిటివ్స్ ఏమైనా ఉన్నా కూడా పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అలానే గ్రహరీత్యా ఏదైనా దోషాలు ఉంటే కూడా ఈ నాగమణిని స్వామివారి దగ్గర పెట్టిని తీసుకొని మనం 7 టైమ్స్ కనుక మన చుట్టూతా క్లాక్ వైజ్గా ఇలాగా దిష్టి తీసుకున్నట్టయితే కనుక వాళ్ళలో ఉన్నటువంటి రుమ్మతలు ఏదున్నా వీటి వల్ల పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర నాగమణి అని ఎక్కడైనా పూజా స్టోర్లో దొరుకుతుంది, మీకు మన దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ నాగమణి అనేది ఒకటి మనం సంపాదించుకొని, ఒకవేళ కనుక మీరు డిసెంబర్ 7వ తారీఖున 6వ తారీఖున మీకు కుదరలేదు, ఈ షష్ఠి రోజు కాకపోతే మారు వచ్చేటువంటి షష్ఠి రోజైనా మీరు చేసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేర ఈ నాగమణి అనేది మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. ఇందువల్ల నాగమణి ఉంటుంది. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున 6వ తారీఖు అయితే మనం అనుకుంటే జొన్న రొట్టెలతో లేదా గోధుమ రొట్టెలు నైవేద్యం పెట్టేసి స్వామివారికి వారు పోసి చేసుకోవాలి. అదే కనుక మరుసటి రోజు శనివారం రోజునైతే ఏదైనా ఆలయంలో రాహుకేతు పూజలు చేయించుకోవచ్చు. ఏదైనా నైవేద్యం అయితే పేలపిండి అని పెడతారనమాట. ఈ పేలపిండి నైవేద్యం పెట్టినట్టయితే శుభం జరుగుతుందని చెప్పేసి మా పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది. మా గురువు గారు కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది. కొన్ని వేదాల్లో కూడా ఇదే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా ఈ యొక్క మన మానవాళి మీద ఉండాలని నేను కోరుకుంటూ, వీళ్ళందరూ కూడా గ్రహరీత్యా దోషాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమి చేయలేకపోయినా మనం చెప్పిన వాటిల్లో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో గనక దీపారాధన చేసినా కూడా ఆ స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా ఈ అందరి మీద ఉంటాయని నేను కోరుకుంటా ఉన్నాను. అందరూ కూడా గ్రహరీత్యా దోషాలు ఎవరైనా ఉంటే కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినా, అర్చన చేసినా, గోత్రనామాలు చెప్పినా, లేదా దర్శనం చేసుకొని నారికెళాలు 5 సమర్పించుకున్నా కూడా, పంచభూతాల సాక్షిగా నారికెళాలు 5 సమర్పిస్తే కూడా ఆ ఒక ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి తద్వారా అందరూ కూడా ఈ ప్రయత్నం చేసేసి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. సుబ్రహ్మణ్య షష్ఠి గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. అలాగే వివిధ రకాల గ్రహ దోషాలు ఉన్న వారికి అద్భుత పరిష్కార మార్గం కూడా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.